రాజ్యాంగం నేర్పిన రివాజు ప్రజాపక్షాన రాజీ లేని ఆవాజు. నమస్తే, నేను మీ అవినాష్ జనగామ. వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. మన్మోహన్ సింగ్ ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా, ఇన్ఫ్యాక్ట్ ప్రపంచవ్యాప్తంగా కూడా అందరి మనసుల్లో కలిచివేస్తూ వినిపిస్తున్నటువంటి పేరు. 92 ఏళ్ల వయసు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ నిన్న సాయంత్రం పూట లేదా నిన్న రాత్రి తన చివరి శ్వాసను విడిచారు. రాజకీయ కుటుంబం కానీ, రాజకీయ నేపథ్యం కానీ లేనటువంటి ఒక గొప్ప ఫ్యామిలీ అది. ఆయన తర్వాత కూడా రాజకీయ వారసులంటూ కూడా ఎవరూ లేరు. పదవులు వాటంతట అవే ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాయి, కానీ పదవులు ఎత్తుక్కుంటూ ఆయన ఎప్పుడు వెళ్ళలేదు. ఇన్ఫ్యాక్ట్ అసలు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన కూడా లేనటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్. కాంగ్రెస్ మ్యాన్ అంటేనే కొంతమందికి నచ్చదు, కానీ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ దిస్ మ్యాన్, నో డౌట్ ఆన్ ఇట్. కారణం ఏంటో నేను చెప్తా. ఐక్యరాజ్య సమితికి పనిచేశారు, ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు. ఒకవైపు భారతదేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పి పూర్తిగా చిన్నాభిన్నం అవుతున్నటువంటి తరుణంలో పివి నరసింహారావు ఆర్బీఐ గవర్నర్గా చేసినటువంటి ఎక్స్పీరియన్స్ మీకు ఉంది కదా, రండి నాతో కలిసి పనిచేయండి అని చెప్పేసి రాజ్యసభ సీట్ ఇచ్చి ఆయన్ని తన ఆర్థిక మంత్రిగా అప్పుడున్నటువంటి కేంద్ర మంత్రిమండలిలో తీసుకొని నడిపించినటువంటి తీరు భారతదేశం యొక్క ఆర్థిక శక్తి విచ్ఛిన్నం కాకుండా సుస్థిరం చేయడానికి పాటుపడినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్. అందులో ఎలాంటి డౌట్ ఎవరికీ లేదు. ఆ తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ పోయింది, యూపీఏ గవర్నమెంట్ వచ్చింది. యూపీఏ గవర్నమెంట్ పోయింది, మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. అయితే ఇక్కడ మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టాల్సినటువంటి సమయంలో అప్పటి రాజకీయ శక్తులు, తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీకి లేదా అప్పుడున్నటువంటి ఆ యొక్క పార్టీకి వ్యతిరేక శక్తులు లేదా అపోజిషన్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో సోనియా గాంధీని ప్రధానమంత్రిగా అనౌన్స్ చేయొద్దు అని గోల చేస్తున్నటువంటి తరుణంలో అనూహ్యంగా సైలెంట్గా ఉండేటువంటి వ్యక్తిగా తెరపైకి వచ్చినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్. అలా తెర మీదకి వచ్చి 10 ఏళ్ల పాటు సుస్థిరంగా భారతదేశాన్ని పాలించినటువంటి అనేక మంది నేతల్లో మన్మోహన్ సింగ్ ఒకరు. 10 ఏళ్ల పాటు. అండ్ ఇన్ఫ్యాక్ట్ భారతదేశానికి సంబంధించి ఆర్థిక సంస్కరణలు పెద్ద ఎత్తున వచ్చాయంటే కారణం దాంట్లో ప్రధానమైనటువంటి వ్యక్తిగా పేర్కొనాల్సింది మన్మోహన్ సింగ్ యొక్క పేరే. ఆయనకి ముందు రాజకీయ తరం లేదు, ఆయన తరువాత రాజకీయ తరం లేదు. అంటే రాజకీయాలకి పూర్తిగా దూరంగా ఉన్నటువంటి ఫ్యామిలీ మన్మోహన్ సింగ్ ఫ్యామిలీ. అలాంటి గొప్ప మనిషిని మనం కోల్పోవడం నిజంగా చాలా బాధాకరం. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాల్సింది ఏంటంటే, ఈరోజు చాలామంది ఎంజాయ్ చేస్తున్నటువంటి చాలా పవర్ఫుల్ చట్టాల్లో 2 రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వం మన్మోహన్ సింగ్దే. చాలామందికి తెలియనిది, చాలామంది తెలిసినా పట్టించుకోనిది కూడా అదే. ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ గారికి అశ్రు నివాళులు తెలుపుతూ ఫోర్ సైట్స్ టీవీ.